తెలుగు కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాలు, కస్టర్డ్ పౌడర్, పంచదార, బాదం పప్పు, జీడిపప్పు. పంచదార, బాదం పప్పు, జీడిపప్పు ఎందుకు తీసుకున్నానంటే క్యారమిల్ చేసేందుకు తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ని వెలిగించి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు పంచదార వేసుకున్నాము. వేసుకున్నాక 2 స్పూన్ల వాటర్ కూడా వేసుకుంటున్నానండి. వేసుకున్నాక దీన్ని బాగా కలపాలి. కలుపుతూనే ఉండాలి. కలపకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టడం వల్ల క్యారమిల్ అనేది సరిగా రాదు. అందుకని దీన్ని కలుపుతూ ఉండాలి. ఈలోపు ఒక ప్లేట్ని తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి దాన్ని అలా అప్లై చేసి పెట్టుకోవాలి. అప్లై చేసి సైడ్ పెట్టుకోవాలి. ఎందుకు ఈ ప్లేట్కి నెయ్యిని అప్లై చేసి సైడ్ పెట్టుకుంటున్నామో తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, క్యారమిల్ మంచి కలర్ వచ్చింది కదా. ఇందులోన ముందుగుండే బాదం పప్పుని, జీడిపప్పుని నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. వీటిని ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసాక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకున్నాను కదా, అందులో ఈ మిశ్రమాన్ని వేసి చల్లారి పెట్టుకోవాలి. అది చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్నాక స్టవ్ని వెలిగించుకున్నాను. స్టవ్ని వెలిగించుకున్నాక ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో 2 కప్పుల వరకు పాలని తీసుకున్నాను. నేను ఏ పాలు తీసుకున్నానంటే విశాఖ డైరీ క్రీమీ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా క్రీమీగా స్వీట్గా ఉంటాయి. అందుకనేసి ఈ పాలు చాలా బాగుంటాయి కాబట్టి ఐస్ క్రీమ్కి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని 3 స్పూన్స్ తీసుకున్నాను. తీసుకున్నాక దీంట్లో కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పాలు మరుగుతున్నాయి కదండి, ఆ పాలల్లో 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో మాత్రమే పంచదార వేసుకోవాలి. లేదంటే మామూలుగా ఉండే పాలల్లో పంచదార వేసుకుంటే అవి విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మరుగుతున్నప్పుడే పాలల్లో పంచదార వేసుకోవాలండి. చూడండి, కస్టర్డ్ పౌడర్ని మిక్స్ చేసాం కదా, పాలు మరుగుతున్నప్పుడు అలా అందులో వేస్తూ కలుపుతూ ఉండాలి. అది తిక్కుగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక దాన్ని సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకొని కలుపుతూ ఉండాలి. బబుల్స్ ఉండలో ఏమీ లేకుండా వాటిని కలుపుతూ చల్లగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇందాక క్యారమిల్ చేసాం కదండి, పప్పు చెక్కలా వచ్చింది చూడండి. దాన్ని నేను ఒక కవర్లోకి తీసుకుంటున్నాను. ఒక కవర్లోకి తీసుకున్నాక చపాతీల కర్రని కానీ ఇంకేదైనా థిక్గా ఉండే, ఏదైనా వెయిట్గా ఉండే దాన్ని తీసుకొని దాన్ని అలా స్మాష్ చేస్తూ ఉండాలి. స్మాష్ చేసాక అది చాలా చిన్న చిన్నగా అయ్యి క్యారమిల్లా రెడీ అయిపోయింది. చూడండి, క్యారమిల్ చూపిస్తాను చూడండి. చూడండి, బాగా వచ్చింది క్యారమిల్ కదా. కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఉడికించుకున్నాం కదా, దాంట్లో మిల్కీ క్రీమ్ని కూడా వేసుకున్నాను. మిల్కీ క్రీమ్, మీ దగ్గర మిల్కీ క్రీమ్ ఉంటే మిల్కీ క్రీమ్ వేసుకోండి, లేదంటే మేగడైనా వేసేసుకోవచ్చు. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 5 మినిట్స్ మిక్సీ పట్టుకోవాలండి. 5 మినిట్స్ మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు క్యారమిల్ ఇందాక చేశాను కదా, క్యారమిల్ని తీసుకుంటున్నాను. ఈ క్యారమిల్ని అందులో వేసి ఏదైనా స్పూన్తో కలిపేయాలి. కలిపాక నేను ఒక డబ్బాని తీసుకున్నాను. ఆ డబ్బాలో దాన్ని వేస్తున్నాను. ఆ క్రీమ్ని వేసాక చూడండి, వేసాక దానిపైన మూత పెట్టేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒక 6-7 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నాక అది చక్కగా గట్టిపడి ఐస్ క్రీమ్లో తయారవుతుంది. చూడండి, తీసి నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, ఐస్ క్రీమ్ అంత బాగా వచ్చిందో. సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ అండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.